వంశీ చిన్న త్వరగా రండా. నేను రెడీ అమ్మా. నాన్న ఎక్కడా? ఆయన అయ్యో రామ అరగంట నుంచి అద్దం ముందు నిలబడి కదలటం లేదు. ఇదిగో మనం వెళ్తున్నది పెద్ద బాబుకి పిల్లని చూడటానికని మీ నాన్నతో చెప్పలేదు. గుడికి వెళ్తున్నామని అబద్ధం చెప్పాను. మీరు అలాగే చెప్పండి. అలాగే. అసలే ఆయన దొట్టి లూజు టంగు. అవునే అది లూజ్ టంగేనే. ఎందుకంటే మీలాగా అబద్ధాలు ఆడలేను, నిజాన్ని దాచుకోలేను. ఇంత మాట అన్న తర్వాత మీతో ఎందుకు వస్తాను? కాబోయే కోడల్ని మీరే వెళ్ళి చూసుకోండి. వినేశారా? ఇంట్లో ప్రతి ఒక్కరికి వేళ కూడా అయిపోయింది. ఏమండి ఏదో మాట వరుసగన్నాను, పొరపాటు అయిపోయింది. మీరు లేకుండా ఎలాగండి? రండి. ఉన్నారుగా నీ ముద్దులు కొడుకులు, వాళ్ళతో వెళ్ళు. ఏమిటండి మీరు? ఇంత వయసు వచ్చినా మీకు ఇంకా పసిపిల్లాడు అలకపోలేదు. ఆలస్యం అయితే పెద్దోడు వచ్చేస్తాడు. మరైతే నన్ను లూజ్ టంగని అనకుండా ఉంటావా? మీకు దండం. అలా అన్నందుకు చంపలేసుకుంటున్నాను, సరేనా? అలా రా దారికి. రండి. వస్తున్నానే, కండువా వేసుకొనివా? చిన్న ఎక్కడరా? ఏమో. నేను ఇక్కడే ఉన్నానమ్మా. రారా, టైం అవుతుంది. అవును, మనం వెళ్ళేది పెద్దానికి సంబంధం చూడడానికి నాతో చెప్పలేదుగా. ఆయన అసలే లూజ్ టంగు. నాన్న మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడ లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు వాగేవాడివా? మీకందరికి బాగా పొగరకింది. చూసావమ్మా, కాస్త హైట్ తక్కువైతే అయ్యాడు గాని ఈ కండువా వేసుకుంటే నాన్న అచ్చం పెద్ద లేడు. పెద్దరాయి లా ఏమిట్రా? పెద్దరాయిడే. శభాష్, కొడుకంటే నీలా ఉండాలిరా. రేయ్, టైం అయిపోతుంది, మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది. పదండి, రారా త్వరగా. నాన్న పదండి. ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికంటే ఎక్కడికే? ఎక్కడికేమిటండి? గుడికి. 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 అది అద్దె కారులో. అవునరా, గుడి తలుపులు మూస్తారని త్వరగా వెళ్ళటానికి పిలిపించుకున్నాం. అలా నామకం చూస్తారేమిటండి? చెప్పండి. నేనేం చెప్పనే? అరే అభిషేకానికి పెడుతూ కొబ్బరికాయలు మర్చిపోయాను, చూసావా? తెస్తానండు. ఏమండి? ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావు? మీరు వెళ్ళేది నాకు సంబంధం చూడటానికి. లోపల పదండి. అవునరా, అబద్ధాలు ఆడాం. మేం వెళ్తుంది నీకు సంబంధం చూడటానికే. ఏ చూడకూడదా? ఏంటమ్మా ఇది బయట నిలబడి? చాలే, నువ్వు ఒకటి దొరికేవాడికి వత్తాసు. అయినా ఇంకా ఎన్నాళ్ళు ఇలా గుడికి వెళ్తున్నాం, గోపురాలకు వెళ్తున్నామన్న సాకుతో నీకు సంబంధం చూడటానికి వెళ్ళాలి? టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను కదా, రండి. ఇంకెప్పుడు రా వచ్చేది టైము? కర్మ కర్మ. నీ ఈడు కుర్రాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని ఒక్కొక్కడు నలుగురేసి పిల్లల్ని కన్నారా. వాళ్ళ అన్నప్రాసలకి నామకరణాలకి వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం జానకమ్మా నీ పెద్ద కొడుకు ఇంకా పెళ్లి చేయవని అడుగుతుంటే సిగ్గుతో చస్తున్నాను రా, చస్తున్నాను. ఇప్పుడు ఏమంత కొంప మునిపోయిందని బాధపడుతున్నావు? బాధపడికి ఏం చేయమంటావురా? ఇదిగో వీడిని చూడు, నీ తర్వాత పుట్టినోడు. వీడు కూడా తల నెరిసిపోయి. బాధపడుతున్నావు? బాధపడికి ఏం చేయమంటావురా? ఇదిగో వీడిని చూడు, నీ తర్వాత పుట్టినోడు. వీడు కూడా తల నెరిసిపోయింది. అబ్బా, ఇది బాల నెరుపులేవే. బాల నడుపు. వాడికి వత్తాసు పలకరా. ఒకటి నా నెత్తిని కొట్టండి, రెండోది మీ నెత్తిని కొట్టుకోండి. పీడ వదిలిపోతుంది. చెప్పేది తప్పుకోండి. అందరూ అందరే దొరికారు నా ప్రాణానికి. అసలు ఎవ్వరు నాతో మాట్లాడద్దు, అంతే. రే, ఇది మనకు మామూలుగా. వెళ్ళి ఓదార్చండి. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం. ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సంతోషం.
కనరాని దైవం కరుణించలే